హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే యూన్ వచ్చి ఫ్యూచర్లో ఉన్న గోమి రాసిన బుక్ చదివి కొన్ని నిజాలు తెలుసుకుంటుంది కదా. ఇప్పుడు హీరోని కూడా మీట్ అయ్యి మనిద్దరం ఇక్కడ మీట్ అవ్వడానికి ఒక కారణం ఉంది అన్నట్లు చెప్పగా, హీరో ఏం చెప్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు చేతిలో పెట్టుకున్న ఆ బుక్ని చూసి ఈరోజు నైట్ లీ కనిపించకుండా పోతారు అంటుంది. ఆల్రెడీ మిస్ లీ కూడా మిస్ అయింటారు కదా. ఇంకా యూన్ ఏం చెప్తుంది, కానీ ఈరోజు నైటే గ్రామ ప్రజలు మిస్ లీని ఒక ప్లేస్లో కనిపెట్టారు. కానీ మిస్ లీ ఏమంటారంటే ఏమో దారి తప్పి ఆ ప్లేస్కి వెళ్ళినట్లు అబద్ధం చెప్తారు. గ్రామ ప్రజలు కూడా లైట్గా తీసుకుంటారు. కానీ లీని ఎవరో తరుముకుంటూ వచ్చిండాలి అని చెప్పి జరగబోయే అన్నింటినీ యూన్ ఇలా వచ్చి చెప్పగా హీరో కూడా నమ్ముతాడు. సరే, ఈరోజు నైట్ గ్రామ ప్రజలు మిస్ లీని ఒక ప్లేస్లో కనిపెట్టారు అని చెప్పావు కదా, అదే ప్లేస్ అని అడిగినప్పుడు అది ఆ కొలను పక్కన అని చెప్పగా వెంటనే ఇద్దరు ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు. కరెక్ట్గా యూన్ చెప్పినట్లే లీ అటుపక్కగా అలానే వణుకుతూ కూర్చుంటుంది. హీరో ఫాస్ట్గా వెళ్ళి మిస్ లీ అని తనని టచ్ చేస్తాడు. కానీ ఆమె ఫుల్గా భయపడిపోతుంది. లేదు నేను కాదు, అది నేను కాదు అని చాలా భయపడుతుంది. హీరోయిన్ అలానే షాక్ అయి చూస్తుంటారు. అప్పుడు దూరంగా ఎవరో వీళ్ళిద్దరిని వాచ్ చేస్తున్నట్లు చూపిస్తారు. కానీ హీరోకి కూడా ఎవరో చూస్తున్నట్లు ఫీల్ అయి వెంటనే టార్చ్ని అటుపక్కగా తిప్పుతాడు. చూస్తే ఎవరో ఫాస్ట్గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ ఆ పర్సన్ ఫుల్గా కవర్ చేసుకుండడం వల్ల ఎవరు ఏమి అన్నది తెలియడం లేదు. సో వెంటనే హీరో నువ్వు మిస్ లీని చూసుకో, నేను వచ్చేస్తా అని హీరో వాడి వెనకాల తరుముకుంటూ వెళ్తాడు. కానీ వాడేమో అంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. హీరో కూడా వదలకుండా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఆల్మోస్ట్ హీరో వాడికి దగ్గరగా వెళ్ళిపోతాడు. కానీ అంతలో ఒక కార్ హీరోకి అడ్డంగా వచ్చేస్తుంది. ఆ కార్లో ఉన్నది ఎవరు అని చూస్తే ఆ పోలీస్ బోక్ ఉన్నాడు కదా, అతనే. కానీ ఈ గ్యాప్లో వాడు ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. అంతే, హీరోకి మండిపోతుంది. మీరెప్పుడు నా దారికి అడ్డంగా వస్తూనే ఉంటారా ఏంటి, ఎందుకు ఇలా నాకు అడ్డుపడుతున్నారు అని పోలీస్ని పట్టుకుని అరచగా పోలీస్కి ఏం అర్థం కాలేదు. వీడే మన కార్ ముందు వచ్చి పడి ఇప్పుడు నన్ను అర్చేసి వెళ్తున్నాడేంటి అన్నట్లు చూస్తుంటాడు. అంతేకాకుండా మిన్సూని అతను రిలీజ్ చేసింటాడు. అది ఇప్పుడు గుర్తొచ్చి చెప్పగా, హో అది కూడా చేసేసారా, తెలుసు, కానీ ఎందుకు రిలీజ్ చేశారు అని అడిగినప్పుడు నాకు ఇచ్చిన ఆర్డర్ని నేను ఫాలో అయ్యాను అని చెప్పగా, మీ దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, కానీ ఇదే మీ చివరి మిస్టేక్గా ఉండని, మీరు చేసిన ఈ మిస్టేక్ వల్ల ఎన్ని ప్రాణాలు పోబోతుందో తెలీదు అని మాట్లాడేసి వెళ్ళగా ఆ పోలీస్కి పిచ్చిలేస్తుంది. ఏం రా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వెళ్తున్న హీరో చేయి పట్టుకొని, నువ్వు ఏం చెప్తున్నావు, ఇప్పుడు నువ్వు తరుముకుంటూ వెళ్ళింది ఆ మిన్సూనినా అని అడగ్గా, ఎందుకు అడుగుతున్నారు మీరు, నాకు తెలీదు, మీ దగ్గర చెప్తే మాత్రం ఏం జరగబోతుంది, మీరసలు ఎందుకు పనికిరాని ఒక పోలీస్, నాకు తెలిసినా కూడా నేను మీ దగ్గర చెప్పను, ఇంకా మీరు నా విషయంలో తల దూర్చకుండా ఉంటే నాకది చాలు అని ఆ పోలీస్ బోక్ మీద ఏం కోపమో ఏమో బాగా తిట్టేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే యూన్ని చూపిస్తారు. యూన్ మిస్ లీ దగ్గర ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆ బుక్లో రాసినట్లే మిస్ లీ కూడా ఆలోచించి, నేను దారి తప్పి ఇటుపక్కగా వచ్చేసాను, సడన్గా మీరు వచ్చేసరికి భయపడిపోయాను అన్నట్లు మేనేజ్ చేయగా, లేదు కదా అలా అనిపించడం లేదే, మిమ్మల్ని ఎవరో తరుముకుంటూ వచ్చినట్లే కదా ఉంది, ఇప్పుడు కూడా ఒకడు పరిగెత్తాడు కదా అన్నప్పుడు ఏం చెప్తున్నావు, అలా అంతా ఏం లేదు అని చెప్తుంది. కరెక్ట్గా హీరో కూడా వచ్చేస్తాడు. వచ్చి మరెందుకు నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నేను కాదు అన్నట్లు చెప్పారు, వాడెందుకు మిమ్మల్ని తరుముకుంటూ రావాలి, నిజం చెప్పండి అని అడిగినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అసలు, నాకేం తెలీదు అని ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు. ఇప్పుడు హీరో, మిస్ లీ మీరు ఇది నమ్ముతారా లేదా అని నాకు తెలీదు, కానీ నేను మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తున్నా, సో దయచేసి అర్థం చేసుకొని ఏం జరిగిందో చెప్పండి అని ఎంత అడిగినా కూడా మిస్ లీ మాత్రం నిజం చెప్పేలానే కనిపించడం లేదు. మీ కేరింగ్కి చాలా థ్యాంక్స్, కానీ నన్ను ఎవరూ తరుముకోలేదు, ఎవరూ భయపెట్టలేదు, నేను ఇంటికి వెళ్తాను అన్నప్పుడు యూన్ ఏమో అడగడానికి వెళ్తుంది. కానీ హీరో యూన్ చేయి పట్టి స్టాప్ చేసి, వద్దు రా మనం ఇంటికి వెళ్దాం, మిస్ లీ కూడా ఇంటికి వెళ్ళని అని చెప్పగా లీ కూడా వెళ్ళిపోతారు. యూన్ అయితే ఏంటండి మీరు తనని ఇలా వదిలేశారు అని అడిగినప్పుడు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి యూన్ని ఎక్కడికో పిలుచుకొని వెళ్తాడు. కానీ వీళ్ళిద్దరిని ఎవరో చూస్తున్నట్లు చూపిస్తారు. ఎవరో అని చూస్తే పోలీస్ బోకే. ఇంకా హీరో యూన్ని ఎక్కడికి పిలుచుకొని వెళ్ళాడు అని చూస్తే మిస్ లీని ఫాలో చేస్తూ వెళ్ళింటాడు. మిస్ లీ కూడా ఒక సందులోకి వెళ్ళిన తరువాత ఎవరైనా చూస్తున్నారా అని చుట్టూ తిరిగి చూసేసి ఆ తరువాతనే తను స్టే చేస్తున్న ఆ ఫ్లోర్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది.
ఇప్పుడు మిస్ లీ సేఫ్గా వెళ్ళిపోయారు అన్నది హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇప్పుడు యూన్ దగ్గర ఈరోజు నైట్ తనకి ఏం కాదు కదా అని అడగ్గా, నేను అనుకున్నదంతా నిజం అంటే ఈరోజు నైట్ మిస్ లీకి ఏం జరగదు, అలానే జరుగుతుంది అని నేను కరెక్ట్గా కూడా చెప్పలేను అన్నప్పుడు, ఫస్ట్ నీకేం తెలుసు నాకేం తెలుసు అని ఇద్దరు మాట్లాడాలి, తరువాతనే మనకు ఒక క్లారిటీ వస్తుంది, రా వెళ్దామని చెప్పి ఎక్కడికి పిలుచుకొని వెళ్తాడంటే ఆ బాంగ్ బాంగ్ టీ హౌస్ ఉంది కదా, అక్కడికే పిలుచుకొని వెళ్తాడు. అక్కడ ఆ షాప్లో వర్క్ చేసే లేడీ అందరికీ సర్వ్ చేస్తుంటారు. అలానే ఆ షాప్లో ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళ షాప్ది ఆ చిన్న టీ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇస్తుంటారు. ఎప్పుడూ ఇలానే ఇస్తారేమో, దాన్ని ఇప్పుడు హీరో యూన్ ఇద్దరు చూస్తుంటారు. ఇప్పుడు యూన్ హీరోని చూసి మీరు డిటెక్టివా అన్నట్లు అడగ్గా, హీరో వచ్చి నువ్వు ఎవ్రీ ఫ్రైడే న్యూస్ ఛానల్ని చూసింటే నీకే ఈ పాటికి నేనెవరో తెలిసింటుంది అన్నట్లు చెప్పగా, యూన్ వెంటనే ఓ అయితే మీరు క్రిమినలా అన్నట్లు అడుగుతుంది. హీరోని చూడాలి, ఏంటి క్రిమినలా, నేను రిపోర్టర్ని, నన్ను చూస్తుంటే క్రిమినల్లా కనబడుతుందా ఏంటి అన్నట్లు చెప్పగా, ఓ సారీ సారీ అండి, నేను టీవీ అంతా పెద్దగా చూడను, అందుకే నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇదంతా కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చారా ఏంటి, మీ ఛానల్లో టెలికాస్ట్ చేయడం కోసం వచ్చారా అని అడిగినప్పుడు, అలా కూడా అనుకోవచ్చు అని చెప్తాడే తప్ప నిజంగా ఎందుకు వచ్చాడు అన్న నిజాన్ని మాత్రం చెప్పడం లేదు. యూన్ కూడా తను ఎందుకు ఇక్కడ ఉండాలనుకుంటుంది అని చెప్పదు. జస్ట్ ఆ కేస్ గురించి మాత్రమే ఇద్దరు మాట్లాడుకుంటారు. ఫస్ట్ కేసు ఎప్పుడు జరిగింది అని యూన్ అడిగినప్పుడు, కరెక్ట్గా మే 14th ఒక అమ్మాయి హత్య చేయబడింది. ఆ తరువాత మే 16th ఇంకొక హత్య జరుగుతుంది. ఆ తరువాత మే 20న ఇంకొక అమ్మాయి కనిపించకుండా పోతుంది అని హీరో ఫుల్గా కూడా కంప్లీట్ చేయడు. అంతలో యూన్ కంటిన్యూ చేస్తుంది, ఆ అమ్మాయి మిస్ అవ్వలేదు, తను చనిపోయింది, కానీ ఆ అమ్మాయి ఒక నోట్ని వదిలేసి వెళ్తుంది, దానివల్ల గ్రామ ప్రజలందరూ తను ఈ ఊరి వదిలి పారిపోయింది అని అనుకుంటారు అన్నట్లు యూన్ చెప్పినప్పుడు, నువ్వేం చెప్తున్నావు అని హీరో అడగ్గా, అవును టోటల్గా 3 హత్యలు జరిగింది, 3 కూడా చనిపోయారు అంటుంది. అప్పుడు హీరో 30 సంవత్సరాల ముందు మిస్ అయింది అని అనుకున్న అమ్మాయి చనిపోయింది అని చెప్తున్నావు, కానీ ఇంతవరకు కూడా ఆ అమ్మాయి బాడీని కనిపెట్టలేదు, పోలీస్ పేరెంట్స్ అని ఎవరికీ కూడా తెలీదు, కానీ నీకెలా ఇదంతా తెలుసు అని అడిగినప్పుడు, యూన్ ఇప్పుడే ఆ బుక్ని తీసి టేబుల్ మీద పెడుతుంది. హీరో అయితే డిఫరెంట్గా చూస్తుంటాడు. అప్పుడే యూన్ వచ్చి గోమి గురించి చెప్తుంది. యాక్చువల్లీ ఆ బుక్ గురించి ఒకతను గోమి దగ్గర అడిగింటాడు, మీ నెక్స్ట్ బుక్ గురించి ఏమైనా స్పాయిలర్ దొరుకుతుందా అని అడుగుతాడు. ఆ టైం యూన్ కూడా అక్కడే ఉండింటుంది. అప్పుడు గోమి ఏం చెప్పింటుంది, 30 సంవత్సరాల ముందు ఒకరు చేసిన క్రైమ్ గురించి వాళ్ళే చెప్తున్నట్లు ఒక స్టోరీ ఇది, దాన్ని చెప్పకుండానే దాచడం వల్ల ఏం జరగబోతుంది, అందుకే ఫైనలీ చెప్పేద్దామని డిసైడ్ అవుతారు, దాన్ని బేస్ చేసి రాసిన స్టోరీని ఇది అన్నట్లు గోమి అతని దగ్గర చెప్పగా, అతను చాలా ఎక్సైట్ అయ్యి 30 సంవత్సరాల ముందు అంటే మీ ఫస్ట్ బుక్ని రిలీజ్ చేశారే అప్పుడా అన్నప్పుడు, అవునవును ఫస్ట్ టైం నేను నా గురించి మొత్తం నిజమంతా చెప్పబోతున్నా అన్నట్లు చెప్పగా, యూన్ కూడా తిరిగి చూస్తుంది, ఏం మాట్లాడుతున్నారు తిను అన్నట్లు. అప్పుడు గోమి వెంటనే, నేను ఊరికే చెప్పాను, అంతా కట్టుకథలే, మీకు తెలీదా మనం ఎలా ఊహించుకొని కథలు రాస్తాము అని అన్నట్లు చెప్పగా, యూన్ కూడా ఓకే ఫిక్షన్ స్టోరీనే అన్నట్లు అనుకొని. ఇప్పుడు ఇదంతా హీరో దగ్గర చెప్పినప్పుడు, గోమీనా ఏం చెప్తున్నావు నువ్వు అని హీరో షాక్ అవ్వగా, అవును నేను గోమి దగ్గరే ఎడిటర్గా వర్క్ చేస్తున్నా, తను బుక్ని రిలీజ్ చేసే ముందు ఎప్పుడు నేనే ఎడిట్ చేసి ఇస్తాను, అలానే ఈ స్టోరీని నేను చదివాను, అందుకే నాకు ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు ఆల్రెడీ ఎక్కడో విన్నట్లు చూసినట్లు అనిపించి మళ్ళీ ఈ స్టోరీ బుక్ని చదివాను అన్నప్పుడు, అప్పుడు హీరో అందులో గోమీనే ఇలా అంతా చేసినట్లు ఏమైనా రాసుందా అని అడిగినప్పుడు, యూన్ ఆ బుక్ని హీరో చేతికిచ్చి ఈ బుక్ చివరి పేజీలో సెకండ్ పేరాని చదవండి అన్నట్లు చెప్తుంది. ఆ టైంలోనే గోమిని చూపిస్తారు. తను తన అన్న రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అన్న ఫోటోని చూసి, ఛ నువ్వు ఈ ఇంట్లో లేనిది ఎంత బాగుందో తెలుసా అని సైకోలా ఒక నవ్వు నవ్వి ఆ ఫోటోని తోసేస్తుంది. అలానే ఇక్కడ హీరో కూడా లాస్ట్ పేజ్ని చదువుతాడు. అందులో ఏం రాసుంది అంటే, చివరి వరకు నిజం బయట రానే లేదు, దాని వెనుకున్నది నేనే, కానీ నా నిజమైన సంతోషం ఏంటి అన్నది బయట రానే లేదు అన్నట్లు రాసుంది. ఇప్పుడు దాన్ని చదివిన హీరో, నువ్వు ఇదంతా గోమిని చేసింది అని నమ్ముతున్నావా అని అడుగుతాడు. యూన్ కూడా అవును ఇది ఒక మంచి ఎవిడెన్సే కదా అన్నప్పుడు, అలా చెప్పలేము, ఇది ఒక స్టోరీ బుక్ అంతే, ఇమాజిన్ చేసి రాసింది అని ఇందులో వేసున్నప్పుడు ఇదంతా గోమీనే చేసుంటుంది అని చెప్పలేం కదా అంటాడు.
అయితే గోమి ఇదంతా చేయలేదు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని యూన్ హీరోని అడగ్గా, ఎలా అంటే గోమి కూడా ఈ గ్రామంలోనే కదా ఉన్నింది. సో తను చూసిన విషయాల్ని బట్టి లేదంటే విన్న విషయాల్ని బట్టి కూడా ఈ స్టోరీని రాసిండొచ్చు కదా అని హీరో గోమినే ఇదంతా చేసింటుంది అని నమ్మనంటున్నాడు. నీకు గోమినే కల్ప్రిట్గా ఉండాలి అని ఆసన ఏంటి అని హీరో అడగ్గా, యూన్ వచ్చి అలా కాదు, కానీ నాకు తన గురించి బాగా తెలుసు. ఆ గోమి ఇలా అంతా చేసే ఒక అమ్మాయి అన్నట్లు చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఒక సౌండ్. ఏమని చూస్తే కీబాంగ్ సోనా ఇద్దరు కాఫీ తాగడానికి వచ్చినట్లు ఉన్నారు. ఈ కీబాంగ్ అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయినట్లున్నాడు. దానివల్ల సోనా అరుస్తుంటుంది, ఏంటి పెళ్ళ, అదంతా నేను చెయ్యను అని గట్టిగా అరుస్తుంటుంది. ఇప్పుడు ఆ సౌండ్ వినగానే యూన్ స్పాట్కి వెళ్ళి కీబాంగ్ ని బాగా కొట్టుంది. నీకు ఎంత ధైర్యం, ఎవరిని అడిగి సోనాని ఒంటరిగా పిలుచుకొని వచ్చావు, డేట్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు, అంతలో ఏంటి పెళ్లి గురించి అంతా మాట్లాడుతున్నావు అని మళ్ళీ వాడిని దంచిపెట్టుంటుంది. కీబాంగ్ అయితే పాపం, లేదు నేను అలా అంతా ఏం చెప్పలేదు అంటాడు. కానీ సోనా ఏం రా అంటే, మీరే కదా చెప్పారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పారు కదా అన్నప్పుడు, అది నాకు ఒక ఫ్యామిలీగా అలా అంతా జీవించాలి అని ఆశ అని చెప్పాను తప్ప నీతో ఉండాలి అని నేను చెప్పానా అని అడుగుతాడు. కానీ యూన్ని చూడాలి, ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకొని అలా ఏం చెప్పబోతారు అన్నట్లు అర్చగా సోనా భయపడుతూ, లేదు లేదు నేను ఇతన్ని డేట్ చేయలేదు, నేను ఆల్రెడీ ఇంకొకరిని డేట్ చేయాలనుకుంటున్నా అన్నట్లు చెప్తుంది. అంతే నాన్న కూతురు ఇద్దరు షాక్ అయ్యి, ఏం చెప్తున్నావు నువ్వు, ఎవరది అని అడుగుతారు. కీబాంగ్ కంటే కూడా యూన్ అంత షాక్ అయ్యి అడగడం హీరో గమనిస్తాడు. ఇంకా సోనా కూడా కాఫీ షాప్కి బయటనే వెయిట్ చేస్తాను అని చెప్పాడు, ఈ పార్టీకి వచ్చిండాలి అన్నప్పుడు ఇద్దరూ ఫాస్ట్గా వెళ్ళి చూస్తారు. అది ఇంకెవరో కాదు, కీబాంగ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా కిమ్, వాడిని చూడగానే కీబాంగ్ ఇంకా షాక్ అయ్యి, వీడిని డేట్ చేయాలనుకుంటున్నావా నువ్వు అని నోటి మీద చేయి పెట్టుకుంటాడు. సేమ్ కీబాంగ్ లానే యూన్ కూడా నోటి మీద చేయి పెట్టుకొని షాక్ అయ్యి చూస్తుంటుంది. కానీ హీరో చూస్తాడు, ఈ కీబాంగ్ యూన్ ఇద్దరు ఒకేలానే రియాక్షన్ ఇస్తున్నారేంటి అని ఒకలా డౌట్గానే చూస్తుంటాడు. ఇంకా సోనా అయితే ఈ విషయాన్ని మీ దగ్గర చెప్తామని నేను వచ్చాను, నేను వెళ్తున్నా అని చెప్పి, నాకు ఫ్లవర్స్ అంటే నచ్చదు అని బ్యాగ్లో నుండి కీబాంగ్ ఇచ్చిన రోస్ని తీసి టేబుల్ మీద పెట్టి సోనా వెళ్ళిపోతుంది. ఇంకా హీరో బయట రాగానే యూన్ని స్టాప్ చేసి, దయచేసి ఇక్కడ ఏం జరుగుతుంది అని నా దగ్గర చెప్పేసి, నా తల పగిలేలా ఉంది అని అడిగినప్పుడు యూన్ సైలెంట్గా ఉండడం చూసి, ఎవరు వీళ్ళు, నీ ఫ్యామిలీనా అని కరెక్ట్గా అడుగుతాడు. యూన్ కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కందామని మాట్లాడుతున్నారే, ఆ అమ్మాయి నేనే అన్నట్లు చెప్తుంది. ఆ మాట వినగానే హీరోకి మన సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న ఆ ముగ్గురిలో కీబాంగ్ కూడా ఒకడు, అయితే కీబాంగ్ కూతురా తిను అన్నట్లు చూస్తుంటాడు. ఆ టైంలోనే కీబాంగ్ సోనా వద్దు అని ఇచ్చేసి వెళ్ళిన ఆ రోస్ని కోపంగా చూస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి మిస్ లీని చూపిస్తారు. తన ఫోన్లో ఎవరి దగ్గరనో, నేను పోలీస్ దగ్గర కూడా రిపోర్ట్ చేయలేను, నేను ఇప్పుడు ఏం చేసేది, ఇంకెవరికైనా నా గురించి తెలుసా ఏంటి అన్నట్లు ఒకలా టెన్షన్గానే మాట్లాడుతుంటుంది. అంతేకాకుండా ఆమె టేబుల్ మీద చూసారంటే ఒక రోస్ ఉంది. ఆ రోస్ ఇంకేదో కాదు, కాసేపు ముందు కీబాంగ్ చేతిలో పెట్టుకున్నాడు కదా ఆ రోసే. దాని పక్కన ఉన్న పేపర్ మీద ఏం రాసుంది అంటే, మిమ్మల్ని ఎవరో గమనిస్తూనే ఉన్నారు అన్నట్లు రాసుంది. ఇంకా ఇంకో పక్క హీరోయిన్ దగ్గర, సరే వాళ్ళిద్దరూ నీ పేరెంట్స్ అయితే నువ్వెందుకు వాళ్ళ దగ్గర ఇలా బిహేవ్ చేసావు అని అడిగినప్పుడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ డేట్ చేయకూడదు, పెళ్ళే చేసుకోకూడదు అన్నట్లు చెప్పగా, నీకేమైనా పిచ్చా, అలా చేస్తే ఏమవుతుంది అని నీకు తెలుసు కదా, నువ్వు ఎగ్జిస్టే అవ్వవు అన్నప్పుడు, అది నాకు తెలుసు, తెలియకుండానే నేను ఇలా అంతా చేస్తాను అని చెప్పి, నేను మా నాన్న మా అమ్మ ప్రాణాలతో ఉన్నప్పుడు కొంచెం కూడా పట్టించుకోలేదు, మా అమ్మకి మర్యాద ఇవ్వలేదు, మా అమ్మ ఫీలింగ్స్ని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాము, దానివల్లనే మా అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంతేకాకుండా మా అమ్మ చనిపోయిన ఆ ప్లేస్లోనే నాకు ఈ టీ బాక్స్ దొరికింది అని చెప్పి చాలా ఫీల్ అయి చెప్పగా, హీరో కూడా అర్థం చేసుకొని, సరే నువ్వు వెళ్ళు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అని పంపిస్తాడు. యూన్ కూడా వెళ్తుంది. వెళ్ళి ఆ టీ బాక్స్ ఉంది కదా ఆ టీ బాక్స్ని తీసి చూస్తుంటుంది. కానీ ఆ టీ బాక్స్కి వాళ్ళమ్మ చావుకి ఏమో సంబంధం ఉంది అని యూన్కి తెలియదు. జస్ట్ దాన్ని నీళ్ళల్లో చూసి తీసింటుంది అంతే. ఇంకా హీరో అయితే తల పట్టుకొని కూర్చోంటాడు. ఏమంటే యూన్ ఊరికే ఆ టీ బాక్స్ని తీసి పెట్టుకోండి అని అనుకోనింటాడు. కానీ ఇప్పుడే యూన్ అమ్మ చనిపోయి ఉన్న ఆ ప్లేస్లోనే ఆ టీ బాక్స్ ఉన్నింది అని తెలిసి
హీరోకి పిచ్చి లేస్తుంది. అయితే యూన్ అమ్మని కూడా ఆ ముగ్గురు అమ్మాయిల్ని హత్య చేసిన వాడే హత్య చేసింటాడా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరో ఏమనుకున్నాడో ఏమో యూన్ అమ్మ చనిపోయిన ఆ ప్లేస్కి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు యూన్ హీరో దగ్గర నిన్న నేను మా అమ్మ గురించి చెప్పడంతో మీరు చాలా డిస్టర్బ్ అయ్యారా అని అడగ్గా అదంతా ఏం లేదు, నాకు ఈ అమ్మ ప్రేమ అంటే ఏమో తెలీదు, ఎందుకంటే మా అమ్మ నన్ను కన్న వెంటనే వదిలి వెళ్ళిపోయారు. సో దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ నువ్వు మీ అమ్మ మీద పెట్టుకున్న ప్రేమ నాకు బాగానే అర్థమవుతుంది. నీ గురించి కూడా ఆలోచించకుండా మీ అమ్మ కోసం నువ్వు ఇక్కడ ఉంటున్నావు. కానీ మీ అమ్మ నువ్వు ఆమె మీద పెట్టుకున్న ప్రేమను అర్థం చేసుకోకుండానే చనిపోయారే. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తాడు, రేపు ఇక్కడ ఫస్ట్ మర్డర్ జరగబోతుంది. అప్పుడు ఆ ప్లేస్లో నీకు పరిచయమైన ఒక వస్తువు నువ్వు చూస్తావు అని చెప్పి ఆ టీ బాక్స్ని తీసి చూపిస్తాడు. అలానే రేపు జరగబోయే ఆ హత్యని విజువల్గా చూపిస్తారు. మిస్ లీ వచ్చి చనిపోయి పడి ఉన్నారు. తన పక్కన ఆ టీ బాక్స్ కూడా పడి ఉంది. దాన్ని తీసి ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఒక పేపర్ ఉంది. అందులో ఏం రాసుంది అని చూస్తే చదివే అమ్మాయిలు చాలానే ప్రమాదకరమైన వాళ్ళు అన్నట్లు రాసుంది. ఇదే కదా అన్ని చోట్ల రాసుంటుంది. దాన్ని ఇప్పుడు యూన్ దగ్గర చూపించి నెక్స్ట్ జరగబోయే కేసులో కూడా ఈ బాక్స్ దొరుకుతుంది, అందులోనూ ఇలానే రాసుంటుంది. ఎందుకంటే ఇది ఆ హంతకుడు వదిలేసి వెళ్ళే సిగ్నేచర్ అన్నప్పుడు అప్పుడే యూన్ ఆలోచిస్తుంది. అయితే మా అమ్మ చనిపోయిన ప్లేస్లో ఇది దొరికింది అంటే మా అమ్మ సూసైడ్ చేసుకోలేదా, మా అమ్మని హత్య చేశారా అని అనుకుంటేనే యూన్కి ఒకలా భయమేస్తుంది. అప్పుడు హీరో కూడా మీ అమ్మ ఎందుకు ఈ కొలను దగ్గరకు రావాలి, ఆమె అక్కడ స్లిప్ అయి నీళ్ళల్లో పడి చనిపోయింటారు అని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ 30 సంవత్సరాల తరువాత మీ అమ్మ ఆ హంతకుడిని చూసింటే నువ్వు ఎందుకు చివరగా ఒకసారి మీ అమ్మను కాపాడాలి అని అనుకోకూడదు అంటాడు. ఇదంతా వినగానే యూన్కి అయితే మా అమ్మని హత్య చేశారా అని అంత ఏడుపుస్తుంది. ఇప్పుడు ఆ బాధలోనే వాళ్ళ అమ్మని తలుచుకుంటూ యూన్ క్లాస్లోకి వెళ్తుంది. సోనా అక్కడ ఉండడం కూడా గమనించకుండా వెళ్తుంది. సోనా అయితే యూన్ కోసమే వెయిట్ చేస్తుంటుంది. సో యూన్ చేయి పట్టి స్టాప్ చేసి యూన్ చేతిలో ఒక లెటర్ని పెట్టి సారీ, నీ దగ్గర చెప్పకుండా ఇలా అంతా జరిగిపోయింది. నిన్న నైట్ నువ్వు నన్ను టీ హౌస్లో చూసినప్పుడు షాక్ అయింటావు కదా, చాలా సారీ అంటుంది. యాక్చువల్లీ సోనా ఎప్పుడు సారీ అడగాలి అన్నా ఇలా లెటర్లా రాసి ఇస్తుంది. సో అలానే ఇప్పుడు యూన్ దగ్గర సారీ అడిగి ఈ లెటర్ని ఇవ్వగా యూన్కి ఇప్పుడే తెలుస్తుంది, అయితే అమ్మ చివరిగా రాసిన లెటర్ సూసైడ్ లెటర్ కాదు, అది ఎప్పటిలానే నాకు రాసిన సారీ లెటర్ అని. ఆ విషయం కూడా నాకు అర్థం కాలేదు కదా అని చెప్పి యూన్కి అంత ఏడుపుస్తుంది. సోనా చూసేసి ఏమైంది, నేను సారీ చెప్పేశా కదా అన్నప్పుడు యూన్ సోనాని హక్ చేసుకొని నేను మీకు ఏం కానివ్వను, నేను మీకు రక్షణగా ఉంటాను అన్నట్లు చెప్పగా నేను ఒక కాఫీనే కదా తాగడానికి వెళ్ళాను అని సోనా చాలా ఇన్నోసెంట్గా చెప్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. స్టాఫ్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఆ చైర్మన్ ఉన్నాడు కదా, అతను పీటీ సార్ దగ్గర నా షర్ట్ ఎలా ఉంది, నా కొడుకు యుఎస్ నుండి పంపించాడురా, బాగుంది కదా అని అడగ్గా అతను కూడా అవును సార్ అవును అని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడే మిస్ లీ లోపలికి వస్తారు. హీరో దగ్గర ఒక హాయ్ చెప్పేసి తన ప్లేస్ లో కూర్చోన్నప్పుడు చైర్మన్ చూసేసి ఇదిగో మా స్వీట్స్ తీసుకో, నా కొడుకు పంపించాడు అని పిలిచగా హీరో వెంటనే మిస్ లీ దగ్గర భయపడకండి, నిన్న జరిగిన దాని గురించి నేను ఎవరి దగ్గర చెప్పలేదు, వెళ్ళండి నాకు స్వీట్స్ తీసుకొని రండి అని క్యాజువల్ గా మాట్లాడుతున్నట్లే మాట్లాడుతుంటాడు. ఆ టైంలోని కీబాంగ్ ని చూసారంటే సోనా గురించే ఆలోచిస్తుంటాడు. ఎలా ఎలా కిమ్ మీద సోనాకి ఎలా లవ్ వచ్చింది అన్నట్లు ఆలోచిస్తున్నప్పుడే ఆ కిమ్ కూడా చదువుతూ వస్తుంటాడు. ఇప్పుడు వాడు కీబాంగ్ ని చూసి ఏమ్రా, నిన్న నీ పిల్లని మీట్ అవ్వడానికి వెళ్ళావు కదా, నేను నీకు ఫ్లవర్ ఇచ్చి పంపించాను, ఏంటి ప్రపోజ్ చేసేసావా అన్నట్లు అడుగుతాడు. ఏమంటే కీబాంగ్ ఎవరిని లవ్ చేస్తున్నాడు అని కిమ్ కి తెలియనట్లుంది. ఎవరో ఆ స్కూల్లో చదివే ఒక అమ్మాయి అని అనుకుంటాడు. అంతేకాకుండా కీబాంగ్ ఇప్పుడు కూడా కిమ్ దగ్గర వాడు లవ్ చేసే అమ్మాయి సోనా అని చెప్పాడు. అలానే సైలెంట్ గా చూస్తున్నప్పుడు కిమ్ వచ్చి ఏమ్రా పికప్ అయిపోయిందా అని అడిగినప్పుడు నా బొంద అయింది, అవును నువ్వు రోజ్ ఇచ్చేసావా, నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయికి అని అడగ్గా నేను ఇచ్చేసాను, కానీ తనకి రోజ్ నచ్చదు అని చెప్పేసింది. కానీ తను అబద్ధం చెప్తుంది అనుకుంటారా, ఎవరికైనా రోజ్ నచ్చకుండా ఉంటుందా చెప్పు, దానివల్ల నేను దాన్ని తన దగ్గరే ఇచ్చేసాను అంటాడు. అంతే కీబాంగ్ ని చూడాలి,
రోజ్ నచ్చలేదు అంటే నచ్చలేదు అని అర్థం. నువ్వెందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు తన ఫీలింగ్స్ని ఫస్ట్ రెస్పెక్ట్ చెయ్యి అని చెప్పి సోనా గురించి చాలా కేరింగ్గా మాట్లాడుతూ, అవును, నువ్వు నిన్న 3 రోజులు కదా పెట్టుకున్నావు. ఒకటి నాకు ఇచ్చావు, ఇంకొకటి నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర ఇచ్చావు, మూడోది ఎవరికి ఇచ్చావు అని అడిగినప్పుడు, అదా, అది ఒక ముఖ్యమైన పర్సన్ దగ్గర వెళ్ళి చేరిపోయింది అని తిరుగుతాడు. చూస్తే కరెక్ట్ గా మిస్ లీ వెళ్తుంటారు. లీ దగ్గర కూడా ఆ రోజు ఉంటుంది కదా, వీడే దాన్ని ఆమెకు ఇచ్చాడా, ఏ కారణంతో ఇచ్చాడు అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేసి యూన్ని చూపిస్తారు. యూన్కి అయితే నిన్న హీరో దగ్గర మాట్లాడిందంతా గుర్తొస్తుంది. అదేమని చూస్తే హీరో ఏం చెప్తాడు, నాకెందుకో గోమీనే ఇదంతా చేసింటుంది అని అనిపించడం లేదు అంటాడు. మీరెలా చెప్తున్నారు? నాకెందుకో ఖచ్చితంగా తనే చేసింటుంది అని యూన్ చెప్పినప్పుడు హీరో, లేదు, గోమి ఒకవేళ అలా చేసింటే నిన్న నైట్ మిస్ లీని కలిసినప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా, వాడెవడైంటాడు అని చెప్పి మిస్ లీ చనిపోయినప్పుడు ఏమంతా జరిగింది అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మిస్ లీ వచ్చి చనిపోయిన ఆ రోజు నైట్ స్కూల్ కంప్లీట్ చేసుకొని 10 గంటలకి బయట వస్తారు. అలా బయట వచ్చిన తను నేరుగా ఆ బాంగ్ బాంగ్ టీ హౌస్కి వెళ్తారు. అక్కడ ఒక 20 నిమిషాలు ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ ఇంటికి వెళ్ళి చేరలేదు. ఆ బాంగ్ బాంగ్ టీ హౌస్ నుండి తన ఇంటికి వెళ్ళి ఆ గ్యాప్లోనే మిస్ లీ ఎక్కడో మిస్ అయి ఉండాలి. ఆ బాంగ్ బాంగ్ టీ హౌస్కి లీ ఇంటికి మధ్య చాలా తక్కువ డిస్టెన్స్ మాత్రమే. జస్ట్ 3 నిమిషాల్లో లీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ 3 నిమిషాల్లోని మిస్ లీ కనిపించకుండా పోతారు అన్నప్పుడు యూన్ వచ్చి, అయితే ఖచ్చితంగా ఎవరైనా చూసింటారు కదా, ఎందుకంటే మనుషులు ఎవరైనా ఉండింటారు కదా అని యూన్ అడిగినప్పుడు, లేదు, ఎవరూ చూడలేదు. అంతేకాకుండా ఆ టీ హౌస్లో ఎవరి దగ్గరనో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరితో మాట్లాడారు అన్నది కూడా ఎవరికీ తెలీదు. సో రేపే మిస్ లీని చంపిన రోజు. సో రేపు నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఎవరు ఆ సైకో, ఎవరు ఆ కిల్లర్ అన్నది నేను కనిపెట్టాలి. అన్నీ కరెక్ట్గా జరిగింది అంటే ఈజీగా వాడిని కనిపెట్టేయచ్చు. అంతేకాకుండా ఆ రోజు నైట్ మనం మిస్ లీని మీట్ అయినప్పుడు నేను ఒకడిని తరుముకుంటూ వెళ్ళాను కదా, వాడు తలకి ఒక బ్లూ కలర్ క్యాప్ వేసుకున్నాడు. ఆ బ్లూ కలర్ క్యాప్ వేసుకున్న అతను కూడా కిల్లర్ అయిండొచ్చు. మిస్ లీ టీ హౌస్లో ఎవరితోనో 20 నిమిషాలు మాట్లాడారు కదా, అది ఆ బ్లూ క్యాప్ వేసుకున్న అతను కూడా అయిండొచ్చు. సో వాణ్ణి త్వరగా కనిపెట్టాలి అన్నట్లు హీరో యూన్ దగ్గర చెప్పింటాడు. అదంతా ఇప్పుడు యూన్ ఆలోచిస్తూ గోమీనే వదలకుండా చూస్తుంటుంది. ఏమంటే గోమీ మీదని యూన్కి అంత డౌట్గా ఉంది. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే పోలీస్ బుక్ ని చూపిస్తారు. అతను దేని గురించో ఆలోచిస్తుంటాడు. దేని గురించి అని చూస్తే ఆ రోజు నైట్ హీరో యూన్ మిస్ లీని మీట్ అయ్యారు కదా, ఆ రోజు నైట్ బోక్ కూడా హీరోని ఫాలో అవుతూ వచ్చింటాడు కదా. అప్పుడు హీరోకి బోక్ ఫాలో అవుతూ వచ్చాడు అని తెలిసిందేమో. అందుకే ఆ రోజు యూన్ మిస్ లీ దగ్గర ఏమో అడగడానికి వచ్చింటుంది. కానీ హీరో, లేదు లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అని మిస్ లీని అక్కడి నుండి పంపించింటాడు. ఇప్పుడు బోక్ అదంతా ఆలోచించినోడు అతనికి సడన్ గా, ఒకవేళ మిస్ లీకి ప్రమాదమా, లేదంటే మిస్ లీనే క్రిమినలా అని చెప్పి మిస్ లీని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి స్టేషన్ నుండి బయట వస్తే అక్కడ ఇంకొక పోలీస్ టీం వస్తుంది. వాళ్ళు బోక్ దగ్గర ఏమో చెప్తారు, ఏం చెప్పారు అని తెలియడం లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే స్కూల్ కి ఆ పోలీస్ టీమే వచ్చి నిల్చో ఉంటుంది. హీరో బోక్ దగ్గర ఏం విషయం అని అడుగుతాడు. అంతేకాకుండా ఊరికే అనవసరంగా అంతా ఇలా చెయ్యకండి, వెంటనే మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అన్నప్పుడు పోలీస్ బోక్ వచ్చి, నువ్వు ఎందుకు మిస్ లీని కాపాడాలి అని చూస్తున్నావు, నీకు తనకి ఏం సంబంధం అని అడిగినప్పుడు ఆ టైంలోనే మిస్ లీ స్కూల్కి రాగా అక్కడ జరిగేదంతా చూస్తారు. అక్కడ ఉన్న పోలీసులని చూడగానే తన కోసమే వచ్చారు అని లీకి అర్థమైపోతుంది. అలా తినేం చేసింది, తినేమైనా క్రిమినలా అని తెలియడం లేదు. సో వెంటనే అక్కడి నుండి మిస్ లీ ఒకటే పరుగు. మిస్ లీ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం యూన్ చూసేస్తుంది. సో యూన్ కూడా మిస్ లీని తరుముకుంటూ వెళ్తుంది. లీ అయితే చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ యూన్ అయితే కిందంతా పడి లేచి వెళ్తుంటుంది. అయినా కూడా తనని ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. ఇంకా ఈ మిస్ లీ వచ్చి ఆ బస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి వెంటనే ఒక టికెట్ ఇవ్వండి, సియోల్కి వెళ్ళే బస్కి అయిన టికెట్ని ఇవ్వండి అని అడగ్గా వాళ్ళు ఇస్తారు. యాక్చువల్లీ ఇతను ఇంకా అమ్మాయి ఎవరో కాదు, సోనా నాన్న ఇంకా అక్కనే. గుర్తుపట్టారా? ఇంకా యూన్ కూడా ఆ ప్లేస్కి ఎలానో వచ్చేస్తుంది. ఇప్పుడు సోనా అక్క యూన్ని చూసేసి, ఎందుకు ఇప్పుడు అందరూ ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని చెప్పినప్పుడు మిస్ లీ బయట చూస్తుంది. యూన్ వచ్చేసింది అని తెలిసి వెంటనే దాక్కుంటుంది. కానీ యూన్ సోనా అక్కని చూసి
తనని పట్టుకోండి వదలకండి అన్నట్లు అరుస్తుంది. ఆ సౌండ్ విని మిస్ లీ ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. కానీ కరెక్ట్ గా ఆ అమ్మాయి లీని పట్టేసుకుంటుంది. యూన్ కూడా వచ్చి లీని లాక్ చేసేస్తుంది. కరెక్ట్ గా ఆ టైంలోనే ఆ ప్లేస్ కి హీరో కూడా వచ్చేస్తాడు. అప్పుడు సోనా అక్క అరే మన జాన్ సార్ కూడా ఎందుకు అలా వస్తున్నారు అని చెప్పగా హీరోయిన్ కాస్త డైవర్ట్ అవ్వగా ఆ గ్యాప్ ని యూస్ చేసి మిస్ లీ పక్కన ఉన్న కత్తిని తీసి యూన్ మెడ మీద పెట్టి హీరోని బెదిరిస్తుంది. నా దగ్గరకు రాకండి, వచ్చారంటే తినని ఏమైనా చేసిస్తా అన్నప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని పోలీసులకి పట్టించడానికి రాలేదు అని హీరో చెప్తాడు. అయినా మిస్ లీ లేదు, మీరు నన్ను ఖచ్చితంగా పోలీసులకి పట్టించేస్తారు, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు, నాకు ఆ విషయం తెలుసు, మీరే కదా ఇలా అంతా చేస్తున్నారు అన్నట్లు చెప్పగా హీరో కూడా లేదు అని ఎంతగానో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే సోనా నాన్న బయటొస్తాడు. అతనికి ఇంతసేపు ఇక్కడ ఏం జరిగిందనే తెలియదు. సో ఇప్పుడు ఇలాంటి ఒక సీన్ ని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అర్చగా ఆ సౌండ్ విని మిస్ లీ డైవర్ట్ అవ్వగా ఆ గ్యాప్ లో హీరో యూన్ ని కాపాడి ఇప్పుడు మిస్ లీని లాక్ చేసేస్తాడు. ఇక్కడ చూడండి, భయపడకండి, నేను ఏం చెయ్యను, నేనేం పోలీసుల దగ్గర అంతా మిమ్మల్ని పట్టించను, మేము స్పై అంతా ఏం కాదు అని చెప్తున్నప్పుడే కరెక్ట్ గా ఆ పోలీస్ జీప్ వచ్చే సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినగానే హీరో ఇక్కడ దాక్కోవడానికి ప్లేస్ ఉందా అని అడగ్గా సోనా నాన్న కూడా ఈ లోపల వెళ్ళండి అని చెప్పగా ముగ్గురు దాని లోపలికి వెళ్ళి దాక్కుంటారు. కరెక్ట్ గా పోలీసులు కూడా వచ్చి అడుగుతారు ఇలా అమ్మాయి ఇటుపక్కగా ఏమైనా వచ్చిందా అని. కానీ సోనా నాన్న అక్కని చూడాలి, అస్సలు ఏం జరగనట్లు చాలా క్యాజువల్ గా మాట్లాడగా వాళ్ళు కూడా సరే మనం ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పి మిస్ లీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడే మిస్ లీ అర్థం చేసుకుంటారు వీళ్ళిద్దరూ తనకి హెల్ప్ చేయడానికే వచ్చారు అని. సో వాళ్ళ దగ్గర సారీ అని చెప్పి ఏడ్చగా హీరోకి ఒకలా అయిపోతుంది. సరే పర్లేదు పర్లేదు అని లీని ఓదార్చుతుంటాడు. అప్పుడు యూన్ ఇప్పుడు మనం మిస్ లీని తన ఇంటికి పంపించలేం, సేఫ్ కాదు కదా అన్నప్పుడు అవును కరెక్టే, నువ్వు మిస్ లీని మనం ఉన్న ఇంటికి పిలుచుకొని వెళ్ళిపో, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వచ్చేస్తాను అని చెప్పి మిస్ లీని యూన్ కి అప్పగించి హీరో ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే ఆ బాంగ్ బాంగ్ టీ హౌస్ కి వెళ్ళాడు. ఎందుకంటే లీని హత్య చేసిన రోజు ఈ రోజే కదా. సో మిస్ లీ ఆ రోజు నైట్ 20 నిమిషాలు ఆ బాంగ్ బాంగ్ టీ హౌస్ లోనే ఎవరితోనో మాట్లాడుతూ నింటారు కదా. ఇప్పుడు మిస్ లీ ఆ టైంకి ఆ ప్లేస్ కి వచ్చినా రాకపోయినా తనతో మాట్లాడిన ఆ పర్సన్ వస్తాడు కదా మిస్ లీతో మాట్లాడటానికి. సో వాడు ఎవడు అని కనిపెట్టడానికి హీరో ముందే వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు. ఎవరైంటారు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. కానీ ఎంతసేపు అయినా ఎవరూ రాలేదు. 10 వచ్చిండాలి కదా అని టైం చూస్తాడు. చూస్తే 10:15 అవుతుంటుంది టైం, అయినా ఆ పర్సన్ రాలేదు. సరే అని ఒక ప్లేస్ లో కూర్చొని వాడెప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడే ఎవరో లోపలికి వస్తున్నట్లు హీరోకి సౌండ్ వినిపిస్తుంది. అలానే చాలా ఆత్రంగా తిరిగి చూస్తాడు. చూస్తే ఒకడొస్తాడు. అంతేకాకుండా ఆ బ్లూ కలర్ క్యాప్ కూడా వేసుకున్నాడు. అంతే హీరోకి కన్ఫామ్ అయిపోతుంది వీడే మిస్ లీతో మాట్లాడిండాలి అని. కానీ ఆ పర్సన్ ఎవరు అన్నది క్లియర్ గా హీరో చూడలేకపోతాడు. ఏమంటే వాడు క్యాప్ వేసుకున్నాడు కదా. సో హీరో అలానే వాడెవడేంటాడు అని చెప్పి చూస్తుంటాడు. ఇప్పుడు వాడు కూడా కంప్లీట్ గా షాప్ లోకి వచ్చేసాడు. వచ్చి అలానే తల పైకెత్తుతాడు. చూస్తే అది ఇంకెవరో కాదు కీబాంగ్, అంటే యూన్ నాన్న. వీణ్ణి ఇలా చూడగానే హీరోకి అంత షాకింగ్ గా ఉంటుంది. అంతే, అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.